మీరు వర్క్ చేసినవేమో కమర్షియల్ మూవీస్, అంటే దిస్ ఈజ్ నాట్ కమర్షియల్ నేను అనట్లేదు. సో రాధేశ్యామ్ కానీ లేదంటే ఈవెన్ మనమంతా హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ సోల్, బట్ ఇట్ స్టిల్ వర్క్ బెటర్ యాజ్ ఏ కమర్షియల్ ఫిల్మ్ కదా. సో ఈ టైప్ ఆఫ్ కమర్షియల్ సినిమా నుంచి అండ్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ నుంచి హౌ డూ యూ డిఫర్ కమర్షియల్ సినిమాకి అండ్ కాన్సెప్ట్ ఐ ఫిల్మ్స్? కాంట్, నోబడి కెన్, ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్. మీరు చెప్పండి ఎగ్జాక్ట్లీ ఏది కమర్షియల్ ఏది కాదు. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ కదా. ఫిల్మ్ మేకర్స్కి అసలుకే తెలీదు, అసలు తెలీదు అంతే. అంటే ఏ కథ రాసినా మేము ఫస్ట్ ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలి, డబ్బులు రావాలనే కోరుకుంటాం కదా. బికాజ్ మేము ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ అది. సో డబ్బులు రావాలంటే కమర్షియల్గా ఉండాలని కోరుకుంటాం. సో అండ్ దెన్ ఇట్స్ బడ్జెట్ రావాలనుకుంటాం. సో బడ్జెట్ రావాలంటే పెద్ద హీరో రావాలి. సో హీరోకి తగ్గట్టు ఓకే పెద్ద హీరోలు అంటే జనాలకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అలా తగ్గట్టు రాయాలనుకుంటాం. బట్ ఎగ్జాక్ట్లీ సినిమా వైజ్ డిఫైన్ చేయండి మీరు, కమర్షియల్ ఇది కమర్షియల్ ఇది కాదని ఇంపాసిబుల్, ఎవరు చేయలేరు. అదంతా ఇట్స్ జస్ట్ మిత్, గాల్లో మాటలు అవి. ఏదో చెప్తుంటాం కానీ డబ్బులు వచ్చింది కమర్షియల్ అంతే.